ఏజెన్సీ ప్రాంతంలో ఉగాది పండుగ పర్వదినంతో ప్రారంభమయ్యే మామిడికాయ పండుగను పలు గిరిజన గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. వేసవిలో మామిడికాయ పండుగ అత్యంత ముఖ్యమైనది. ఈ పండుగ జరిపిన తర్వాత మాత్రమే గిరిజనులు మామిడికాయను తింటారు. పండుగ చేసేదాకా మామిడిని ముట్టరు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు జరుపుకునే మామిడికాయ పండుగపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. ఏజెన్సీ ప్రాంతాల్లో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ వచ్చిందంటే చాలు అనేక గిరిజన గ్రామాల్లో చాలా రకాల పండుగలను నిర్వహిస్తారు. ఈ పండుగల్లో భూదేవి పండగ, మామిడికాయ, చింతకాయ ఇలా పలు రకాల కాయల పండుగలను చేస్తుంటారు. ఈ క్రమంలో బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ మారుమూల అటవీ ప్రాంతమైన అలివేరు గ్రామంలో మంగళవారం మామిడికాయ పండుగను నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున మామిడి చెట్టు వద్ద వనదేవతకు పూజ చేశారు. అనంతరం అక్కడ ఉన్న చెట్లకు ఉన్న మామిడికాయలను కోసి దేవతకి నైవేద్యంగా అందించిన తర్వాత వాటిని అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పూజ వద్ద గిరిజనుల సాంప్రదాయమైన రేలా నృత్యం నిర్వహించారు. రాత్రికి ఊరంతా కలిసి గ్రామదేవతకు మొక్కుగా ఇచ్చిన కోళ్లు వండుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. మామిడికాయ పండుగలో దేవతలకు పూజలు పూర్తయ్యాక గ్రామంలోని చిన్న పెద్ద కలిసి ఒక స్థలం ఏర్పాటు చేసుకుంటారు. అక్కడికి కోడికూర తెచ్చుకుని లొట్లలో తాటికల్లు ఏర్పాటు చేసుకుని జీడి, మామిడాకులతో, దారకాయలతో తాటికల్లును సేవిస్తారు. రాత్రి జరిగే వనదేవతల పూజలకు బయట వ్యక్తులను అనుమతించరు. కేవలం గ్రామానికి చెందినవారు మాత్రమే రాత్రికి జరిగే వనదేవతల పూజలో పాల్గొని సహపంక్తి భోజనాలు చేస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలా ప్రతి కాయ పండుగ సందర్భంగా వనదేవతలకు, గ్రామదేవతలకు పూజలు చేస్తామన్నారు. పూజ చేసిన తరువాతే చెట్టు నుండి ఆ కాయలను కోస్తామన్నారు. తరతరాలుగా పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయమని, గిరిజన సంప్రదాయ నృత్యమైన రేలా నృత్యాలను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. చిక్కుడుకాయ కానీ కందిపప్పు కానీ ఏం తినమండి. పప్పు పండుగ చేసేదాకా తినము. ఆ పండుగ చేసిన తర్వాత అప్పుడు చిక్కుడుకాయ, పప్పు, మేము కందిపప్పు తింటాము. అది అయిన తర్వాత ఈ మామిడికాయ పండుగ చేస్తున్నాము. అప్పుడు పెద్దలు ముత్తాతల కాడ నుంచి ఉన్న పండుగలు ఇవి. అవి ఇంకా మనం ఇంకా మర్చిపోము. దానికి ఈ పండుగ చేసిన తర్వాత మేము మామిడికాయ తింటాము. అదేనండి మనకు చేసే పెద్దలు పద్ధతులు చేసేది. అవి మర్చిపోమండి. మేము ముత్తాతలు ఉన్నది పద్ధతులు మీరు మర్చిపోము. వాళ్ళు చేశారు కాబట్టి అప్పుడు చూడండి వెనకటి ఉన్న పద్ధతులు మేము మర్చిపోము. మేము చేసుకుంటాము. అన్నీ మాకు చేసే పద్ధతులు అండి ఇది చేస్తున్నామండి మేము. అది మనకి ఇంకా ఏదండి అలివేరు అండి. అలివేరు. నా పేరు చిన్నారెడ్డి అండి. బుట్టాయిగూడెం మండలంలో ప్రతి సంవత్సరం ఇలాగా పండగ చేసుకుంటారండి. వీళ్ళు ఉగాది అంటారు. ఉగాది కలుపుకుంటారు. తాతల కాడ నుంచి వచ్చే సాంప్రదాయం అండి ఇది. సాంప్రదాయం మొత్తం ఈ పండగ చేసుకునే దాకా ఎవరు కూడా మామిడికాయ అంటుకోరండి. అంటుకోకుండా అందరూ మామిడికాయ పండగ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళంతా సంతోషంగా వండుకొని అందులో తిన్న పుప్పులు కలిపేసి వండుకొని తిని దీన్ని సాంప్రదాయంగా పిల్లలు జల్లలు అందరూ చక్కగా కూర్చొని తింటారండి భోజనాలు. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుందండి. ఇది బుట్టాయిగూడెం మండలం అలివేరు గ్రామంలో మామిడికాయ పండుగ జరుపుకుంటున్నామండి. ఈ సందర్భంగా ఇది తెలియజేస్తున్నది ఏంటంటే మేము ఆనవాయితీగా మా ముత్తాతల కాలం నుంచి కూడా ఈ పండుగ జరుపుకుంటున్నాము. ఈ పండుగ జరుపుకోకుండా ఈ మామిడికాయ అనేది ముట్టుకోమండి. అంతేకాకుండా పప్పులు చిక్కుడుకాయ పండుగ లేకపోతే పప్పు పండుగ ప్రతి ఒక్కటి కూడా పండుగలు చేసుకున్న తర్వాత మేము ఆనవాయితీగా తీసుకుంటుంటామండి. అలాగే ఈ సందర్భంగా మాకు ఈ పండగలకి మా ఆదివాసీ నృత్యాలకి గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నిన్న చింతూరులో అమరవరం, అది విఆర్పురం మండలానికి సంబంధించిన అమరవరం గ్రామంలో ఆదివాసీ నృత్యాలకి గుర్తించి ఒక గుర్తింపునిచ్చారు. కాబట్టి అటువంటి గుర్తింపు గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఇస్తే ఆదివాసీ నృత్యాలకు కానీ పండగలకు కానీ బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మేమేంటంటే కోరుకునేది ఏంటంటే మా పండగల్ని గుర్తించండి ప్రభుత్వం కూడా అని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మా పండగలకి గుర్తిస్తూ మా నృత్యాలకి, మా డోలు ఆటలకి, వీటి ప్రతి ఒక్కటి కూడా మాకు యూనిఫామ్ లాంటిది కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ నృత్యాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా గతంలో డప్పు ఆటలు ఆడేటటువంటి వాళ్ళకి ఎటువంటి పింఛన్ రూపంలో ఇస్తున్నారో ఈ డోలాటలాడే ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇస్తే మేము సంతోషిస్తామని చెప్పేసి ఆదివాసుల తరపున నేను తెలియజేస్తున్నానండి. For more videos like this, subscribe Big TV channel.